అందరికీ నమస్కారం. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసేయండి. టీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న పోస్టుల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాబోయే కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీలో 3,500 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకంతో గణనీయంగా పెరిగిన ప్రయాణికులు, పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య తగ్గుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం 42,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో డ్రైవర్లు 14,747 మంది కాగా, కండక్టర్లు 17,410 మంది ఉండటం. గత 10 సంవత్సరాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. అందువల్ల ఈసారి టీఎస్ఆర్టీసీలో భారీగా పోస్టులు ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన పోస్టులు ఖాళీలు వివరాలు: డ్రైవర్ 2,000 పోస్టులు, శ్రామిక్ 743 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ 114 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84 పోస్టులు, డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీర్ 40 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ 14 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11 పోస్టులు మరియు అకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయసు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హత పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా మరియు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం: ముందు రాత పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్లో చేరగానే 25,500 రూపాయల నుండి 45,500 రూపాయల వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్కి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 1,325 డీజిల్, 1,050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి రాబోతున్నాయి. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. కాబట్టి భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ద్వారా 3,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఏ చిన్న సమాచారం వచ్చినా మీకు త్వరగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా సమాచారం నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసేయండి.